గణేష్ పండుగ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఒకటే పోతారు. ముఖ్యంగా చిన్నారులు యూత్ చేసే హడావిడి అంతా ఇంత కాదు. పక్క వాళ్ళకంట మన వినాయకుడే బాగుండాలని మనం మస్తు డెకరేషన్ చేయాలని అనుకుంటూ ఉంటారు. గణేష్ విగ్రహం ఎంత ఎత్తు పెట్టాలి, ఎలా అలంకరించాలి, డిఫరెంట్ గెటప్ లో వినాయకుడిని ఏర్పాటు చేసి అందర్నీ ఆకట్టుకోవాలనుకుంటారు. ఇక గణేష్ పండుగను నిర్వహించడంలో హైదరాబాద్ పెట్టింది పేరు అనొచ్చు. అంత ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ. కొత్త థీమ్స్ తో వినాయకుడు డెకరేషన్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటారు. ఇతిహాసాలు, పర్యావరణం, ట్రెండింగ్ అంశాలపై అవగాహన కల్పించేలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా అలంకరణ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడు తర్వాత ఎక్కువ మంది బేగం బజార్లోని వినాయకులను దర్శించుకోవటానికి వెళ్తుంటారు. కారణం వారు గణనాథుని అలంకరించే తీరు. వారు వేసే భారీ సెట్స్ ఒక్కో గణేష్ మండపాలను ఒక్కో థీమ్ లో మండపాలు వేస్తూ ఉంటారు. అలాంటి వినాయకులను ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోలో కనిపిస్తున్న వినాయకుడు భీముడు గెటప్ లో జరాసంధుని చంపినట్టుగా ఉన్న విగ్రహం. నవదుర్గ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం మహాభారతంలో శ్రీకృష్ణుని సలహా మేరకు జరాసంధుని భీముడు వధించిన ఘట్టం ఆధారంగా ఏర్పాటు చేశారు. 13 రోజుల పాటు వారిద్దరి మధ్య జరిగిన మల్ల యుద్ధంలో 14వ రోజున శ్రీకృష్ణుని ఆదేశాలతో జరాసంధుని చంపుతాడు భీముడు. ఇలాంటి చరిత్ర చిన్నారులకు తెలియాలని ఇలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెబుతున్నారు నిర్వాహకులు. ఇప్పుడు మీరు చూస్తున్నది నరసింహస్వామి చిన్ని గణేశుణ్ణి తన చేతులపై ఎత్తుకున్నట్లుగా ఉన్న విగ్రహం. శివుని ఆకారంలో ఉన్న గణేశుణ్ణి నరసింహస్వామి తన పరమ భక్తుడు ప్రహ్లాదుని సమేతంగా కొలువు తీర్చారు నిర్వాహకులు. నరసింహుని ఉగ్రరూపం భక్తుల్ని ఆకర్షించేలా ఉండగా గణేశుడు అభయహస్తం ఇస్తున్నట్లుగా ఉంది. ఇక బేగం బజార్లోని భాగ్యనగర్లో కొలువుదీరిన ఈ విగ్రహం పెహల్వాన్ గణేష్. వినాయకుడు మల్లయోధుల్లా 8 ప్యాక్స్ తో చేతిలో శూలం, చక్రాలతో దర్శనమిస్తాడు. తండ్రి పరమశివుణ్ణి తిలకంగా ధరించి మెడలో నెమలి పించాల మాలతో భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాడు ఈ వినాయకుడు. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో నవయువక్ సమితి ఈ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అమాయక జనాలపై జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేస్తూ ఈ పంచముఖ గణపతిని ఆవిష్కరించారు నిర్వాహకులు. నాగేంద్రుని పడగ కింద దశహస్తాలతో ధనుర్బాణాలతో శత్రువును చీల్చి చెండాడే విధంగా ఈ ప్రతిమను ఏర్పాటు చేశారు. బ్రహ్మోస్ క్షిపణులు, S-400 మిసైల్స్, సైన్య నేపథ్య నిర్మాణాల నమూనాలను భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రెజెంట్ మీరు చూస్తున్న విగ్రహం శ్రీకృష్ణుని రూపంలో ఉన్న లంబోదరుడి ప్రతిమ. కన్హయ్య లాల్ పహల్వాన్ ఆధ్వర్యంలో భయాకా గణేష్ కమిటీ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. కురుక్షేత్రం సంగ్రామం సందర్భంగా బార్బరికుడు శ్రీకృష్ణుడి మధ్య జరిగిన ఘట్టాన్ని ఈ విగ్రహం తలపిస్తోంది. శ్రీకృష్ణుడి ఆదేశాల మేరకు బలిదానం చేస్తాడు ఘటోత్కచుడు కుమారుడైన బార్బరికుడు. త్రిబాణాధారిగా పేరున్న ఈ యోధుడు మహాభారతంలో ఓ పవర్ఫుల్ క్యారెక్టర్. ఇటీవల ఆ యోధుడి ఆధారంగా టాలీవుడ్ లో ఓ సినిమా కూడా వచ్చింది. ఏనుగు వాహనంపై ముద్దుగా కొలువు తీరిన ఈ గణేశుణ్ణి బేగం బజార్లోని వ్యాపారులు ఏర్పాటు చేశారు. అచ్చం నిజమైన ఏనుగును పోలి ఉండేలా చెవులు, తొండాన్ని కదిలిస్తున్నట్లుగా ఉన్న ఈ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ వినాయకుణ్ణి చూసేందుకు స్థానికులు అధిక సంఖ్యలో మండపానికొస్తున్నారు. ఇవే కాక నామాలతో ఉన్న వినాయకుడు, అయోధ్య రామ్ మందిర్ గణేష్, ఇలా వివిధ రూపాల్లో కొలువైన గణేశుడు భక్తుల చేత విశేష పూజలు అందుకొని నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు.